హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఈ చలికాలం వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. తినాలనిపించినప్పుడు ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మీకైతే చెప్తానండి. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. ఇలా అయితే నేను ఒక కప్పుతో అయితే బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. బాస్మతి రైసే అక్కర్లేదండి. నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్న టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి. అలాగే నేను ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే ఈ రైస్‌ని అయితే వేసేసుకొని శుభ్రంగా 3 సార్లు అయితే వాష్ చేసేసుకుంటున్నానండి. వాష్ చేసుకొని నేనైతే వాటర్ అయితే పట్టేసుకున్నానండి. పట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 లవంగి మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోనే. వేసుకొని నేనైతే సాల్ట్ అండి. సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయటం వల్ల మనకి అన్నం పొడి పొడిలాడుతా వస్తదండి. ఇలాగ స్టవ్ వెలిగించేసుకొని దాని మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను వార్చుకునే మాలో ఎక్కువ వాటర్ వేసుకున్నాను. అదే కుక్కర్‌లో అయితే గిన్నెకి గిన్నెన్నర వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే గోబీ పువ్వు అయితే కప్పున్నర అయితే వేసుకున్నానండి. నేనైతే క్లీన్‌గా శుభ్రం చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకున్నానండి. చూడండి ఈ సైజు పీసులైతే మనకు సరిపోతదండి. చూడండి ఫ్రెష్‌గా ఉందండి. గోబీ పువ్వు. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూను మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, 2 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నానండి. ఇలా ఫుడ్ కలర్ అండి. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే. మనకి కంటికి కలర్‌ఫుల్‌గా కనపడితే తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదండి. మీకు నచ్చితే వేసుకోండి ఈ కలరు, లేకపోతే లేదండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ముక్కలకన్నాటిలికి కూడా ఇయన్నీ పట్టేలా కలిపేసుకోండి. ఈ మసాలా అంతా పట్టేలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న ఆటిల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రైస్ ఉడికిపోయిందండి. దీన్నైతే వార్చేసుకుందాం. ఇలా అయితే వార్చేసుకుందామండి. మనం ఇలా అయితే వార్చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుందామండి. నేను ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను. బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకున్న ఆటిలనైతే ఆయిల్ వేడెక్కింది కదండీ! సపరేట్‌గా ఒక్కోటి వేసుకుంటూ వేపేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇది వేపేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలండి. ఇది ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కడాయి ఆయిల్ అంతా తీసి కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఒక గరిటెడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఒక రబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించేసుకున్నారు కదా! ఇప్పుడైతే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాబేజీ, అలాగే క్యారెట్టు, క్యాప్సికమ్ కూడా ఇలా పొడవు చీలికల కింద కోసుకొని సన్నని పొడవు చీలికల కింద కోసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా వేయించేసుకోండి వీటిని కూడా. అలాగే ఇప్పుడైతే నేనైతే గోబీ పువ్వునైతే ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా! అవి కూడా వేసేసుకోవాలండి. అవి కూడా అందులో వేగాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ రైసు. ఆ రైస్‌ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఇయన్నీ కూడా ఈ రైస్‌కి పట్టించేయాలండి. ఇలా పట్టించేసిన తర్వాత ఇందులో ఇప్పుడైతే ఉప్పు చూసుకొని ఉప్పు అయితే ఏసుకోండి. అలాగే కొంచెం కారం, అలాగే మిరియాల పొడండి. మిరియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే లాస్ట్‌లో గరం మసాలా కూడా వేసుకోండి. లాస్ట్‌లో అయితే టేస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నాను.
టేస్ట్ టేస్ట్ సాల్ట్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలాగ కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే బాగా వేయించేసుకోవాలి మనం. బాగా బా బాగా వేగాలండి ఇయన్నీ కూడా. రైస్ గట్టా బాగా ఎగిన తర్వాత సన్నగా కోసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని, మనం బాగా కలిపేసుకొని, ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలండి. చూసారు కదా! ఎలా పొగలైతే వచ్చేస్తుందో. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ హ్మ్, వేడి పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనమైతే ఇలా అయితే తీసుకోవాలి. చూడండి ఎంతో టేస్ట్‌గా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకెలా వచ్చిందో. హ్మ్. చూసారు కదా! హ్మ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.